హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐస్ ఈ పాఠశాల. నేను మీ మహేష్. లాస్ట్ క్లాస్లో అంటే క్యాలెండర్ పార్ట్ 2లో ఒక డేట్ ఇచ్చి అది ఏ రోజు వచ్చింది క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు షార్ట్ కట్స్ అప్లై చేసి చాలా తక్కువ టైంలో ఈజీగా ఆన్సర్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. అట్ ది సేమ్ టైం 14 ఫిబ్రవరి 2012 ఏ రోజు వచ్చింది క్యాలిక్యులేట్ చేయమని మీకు చెప్పాను. సో ఒకసారి దాని సొల్యూషన్ చూద్దాం. 14 ఫిబ్రవరి 2012. Here, as per our shortcuts, 14 plus February की month code 3 plus 2012 లో ఈ 12 అనే ఇయర్ కన్సిడర్ చేసుకుందాం. అండ్ 2012 కమ్స్ అండర్ 21st century. 21 ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేసి 1 కి కరస్పాండింగ్ కోడ్ 6. దిస్ ఈజ్ సెంచరీ కోడ్. అండ్ హియర్ ఈ 12 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చెక్ చేయాలి. లీప్ ఇయర్ రిపీట్స్ ఫర్ ఎవ్రీ 4 years కాబట్టి ఆ 12 లో ఎన్ని 4s ఉన్నాయో చెక్ చేస్తాం. 3 4s ఉన్నాయి. సో మొత్తం యాడ్ చేస్తే 14 plus 3 17, 17 plus 12 29, 29 plus 6 6, 35, 35 plus 3 38. 38 ఆడ్ డేస్ ఉందో కాబట్టి అగైన్ 38 ని 7 తో డివైడ్ చేస్తే 5 7 35, 5 వీక్స్ ఫామ్ అయిపోగా 3 డేస్ మిగిలిపోతున్నాయి. ఈ మిగిలిపోయిన 3 డేస్ ని ఆడ్ డేస్ అంటాం, రైట్? సో 3 డేస్ కాబట్టి ఇది ఏమవ్వాలి? జనరల్ గా వెడ్నెస్డే అవ్వాలి. సో చాలా మందికి వెడ్నెస్డేనే ఆన్సర్ వస్తుంది. మన ప్రాసెస్ ప్రకారం సాల్వ్ చేస్తే వెడ్నెస్డే రావాలి కూడా. బట్ అది కరెక్ట్ కాదని చెక్ చేసుకుంటే వెడ్నెస్డే ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకు అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది, హియర్ సార్ లీప్ ఇయర్ కాబట్టి వెడ్నెస్డే అనేది రాంగ్ ఆన్సర్ అని చెప్తారు. అలా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది లీప్ ఇయర్ కాబట్టి వెడ్నెస్డే రాంగ్ ఆన్సర్ వచ్చింది సార్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్, దట్ ఈస్ 14 మార్చ్ 2012. ఈ ప్రాసెస్ లో దీన్ని సాల్వ్ చేస్తే ఇది కరెక్ట్ ఆన్సరే వస్తుంది. బట్ అదే ప్రాసెస్ లో దీన్ని సాల్వ్ చేస్తే రాంగ్ ఆన్సర్ వచ్చింది. సో హియర్ 2012 అనేది రీజన్ కాదు కదా. హియర్ ఈ 2012 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనకి ప్రాబ్లం వచ్చింది అనేది కరెక్ట్ కాదు. ఇంకేంటి ప్రాబ్లం అంటే మంత్. ఇఫ్ ఈ గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ దెన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ మంత్. ఇఫ్ మంత్ ఈస్ జనవరి ఆర్ ఫిబ్రవరి దెన్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది ఆడ్ డేస్. సో హియర్ దేర్ ఇస్ సమ్ ఇంపార్టెంట్ నోట్. ఆ నోట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా చూడండి. ఒకవేళ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే దెన్ చెక్ ఫర్ మంత్. మంత్ కూడా జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితే దెన్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది ఆడ్ డేస్. ఒకవేళ ఇయర్ లీప్ ఇయర్ కాదనుకోండి, నో ప్రాబ్లం, నో నీడ్ ఆఫ్ ఎనీ సబ్ట్రాక్షన్స్. ఒకవేళ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయినప్పటికీ మంత్ కనుక జనవరి ఆర్ ఫిబ్రవరి కాకపోతే నో నీడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్స్. ఇచ్చిన లీప్ ఇయర్ అవ్వాలి అండ్ అలాంగ్ విత్ దట్ దాంతో పాటు మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితేనే సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది ఆడ్ డేస్. సో ఇక్కడ లీప్ ఇయర్ మంత్ ఫిబ్రవరి కాబట్టి ఇక్కడ వచ్చిన 3 ఆడ్ డేస్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, 2 ఆడ్ డేస్ వస్తుంది. 2 ఆడ్ డేస్ అంటే దట్ విల్ బి ట్యూస్డే. దిస్ ఈస్ రైట్ ఆన్సర్. సో హియర్ అవర్ ఇంపార్టెంట్ అనాలిసిస్ ఇస్ if month is January or February and along with that year is leap year, then we have to subtract 1 from the odd days. Otherwise no need of any subtractions. So with this knowledge you can answer any kind of questions. ఏ డేట్ ఇచ్చినా సరే క్యాలెండర్ చూడకుండా జస్ట్ విత్ సమ్ క్యాలిక్యులేషన్స్, మైండ్ క్యాలిక్యులేషన్స్ తో కూడా పెన్ అండ్ పేపర్ యూజ్ చేయడం లేకుండా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లైఫ్ లో క్యాలెండర్ చూడాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉండదు. సో జనరల్ గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ లో చాలా మంది చేసే తప్పులు ఏంటి అంటే హియర్ సెంచరీ కోడ్ దగ్గర తప్పు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హియర్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి సెంచరీ 21st century. సో 21 ని 4 తో డివైడ్ చేస్తే 5 4s are 20 సార్ 1 రిమైండర్ అంటారు. కొంతమంది 1 రాసేస్తారు ఇక్కడ 6 ప్లేస్ లో, కొంతమంది 5 ని నోట్ చేసేస్తారు. వాళ్ళందరికీ తప్పే వస్తుంది. బట్ ఏం చేయాలి? 1 కి కరస్పాండింగ్ కోడ్ 6 కాబట్టి 6 ని నోట్ చేయాలి. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. అండ్ లీప్ ఇయర్ కాదు అనేది చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను లీప్ ఇయర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లీప్ ఇయర్ ఇస్తే దెన్ వీ హావ్ టు చెక్ ఫర్ మంత్. అసలు లీప్ ఇయర్ కాకపోతే నో నీడ్ ఆఫ్ ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్స్, రైట్? నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ 12 August
1990 is Tuesday. Then what will be the day on 24th April 2020? ఇది క్వశ్చన్. సో ఇక్కడ ఇఫ్ అన్నాడు అంటే ఒకవేళ ట్యూస్డే అయితే అని అర్థం. ఒకవేళ ట్యూస్డే అన్నప్పుడు ఇది కన్ఫర్మ్ గా ట్యూస్డేనా కాదని క్లారిటీ లేదు కదా, అవ్వచ్చు కాకపోవచ్చు. దెన్ ఇక్కడ యాక్చువల్ డే ఎప్పుడు అనేది క్యాలిక్యులేట్ చేసి, ఇది కూడా యాక్చువల్ డే ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసి, ఇక్కడ యాక్చువల్ డేకి ఇక్కడ ఇచ్చిన ట్యూస్డేకి రిలేషన్ ఎంత ఇచ్చాడో చూసి అదే రిలేషన్ ఈ క్వశ్చన్ దగ్గర అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ యాజ్ పర్ అవర్ ఫస్ట్ మోడల్ క్వశ్చన్స్ ఇక్కడ ఈ 2 డేట్స్ ఏ రోజు వచ్చాయి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 12 ఆగస్ట్ 1990 యాక్చువల్గా ఏ రోజు వచ్చిందో చూద్దాం. 12 ప్లస్ ఆగస్ట్కి మంత్ కోడ్ 2 ప్లస్ 90 20th సెంచరీ కాబట్టి సెంచరీ కోడ్ ఇస్ 0 అండ్ ఈ 90లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో చూడండి, 22 ఉంటాయి. దెన్ మొత్తం యాడ్ చేస్తే 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 90 104, 104 ప్లస్ 22 126. 126 ఆడ్ డేస్ ఉండవు కాబట్టి అగైన్ 7 తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ 0 ఆడ్ డేస్. 0 ఆడ్ డేస్ అంటే ఇదేమో యాక్చువల్గా సండే అవుతుంది. యాక్చువల్గా దిస్ ఈస్ సండే, బట్ ఇట్ వాస్ గివెన్ యాజ్ ఇన్ క్వశ్చన్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ట్యూస్డే. సండేకి ట్యూస్డేకి డిఫరెన్స్ ఎంత? సండేకి 2 డేస్ తర్వాత ట్యూస్డే వస్తుంది. సో సండే ప్లస్ 2 గివ్స్ ట్యూస్డే, అంటే 2 యాడ్ చేసి ఆన్సర్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ కూడా యాక్చువల్లీ ఎప్పుడు వచ్చిందో కనుక్కుని దానికి 2 యాడ్ చేసి ఆన్సర్ చెప్పాలి. సో ఈ డేట్ ఎంత? 24 ఏప్రిల్ 2020 ఎప్పుడు వచ్చిందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక 24 ప్లస్ 4 అంటే మంత్ కోడ్ ఎంత? 6 ప్లస్ 20, ఇది 21st సెంచరీ. 21st సెంచరీ కాబట్టి 6 సెంచరీ కోడ్ ప్లస్ ఈ 20లో 5 4s ఉంటాయి. మొత్తం యాడ్ చేస్తే 24 ప్లస్ 6 30, 30 ప్లస్ 20 50, 50 ప్లస్ 11 61, 61 ఆడ్ డేస్ ఉండవు. అగైన్ 7 తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ రిమైండర్ యాజ్ 5, అంటే 5 ఆడ్ డేస్ ఉన్నట్టు. సో యాక్చువల్గా దిస్ ఈస్ ఫ్రైడే. సో సండేకి ప్లస్ 2 చేసి ట్యూస్డే అని ఆన్సర్ ఇచ్చినప్పుడు ఫ్రైడేకి కూడా సేమ్ లాజిక్ ప్లస్ 2 చేసే ఆన్సర్ చెప్దాం. ఫ్రైడేకి ప్లస్ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? సండే అవుతుంది. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ సండే. దట్ ఈస్ రిక్వైర్డ్ లాజిక్ హియర్. ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఉందో అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేసాం. దిస్ ఈజ్ అవర్ సెకండ్ మోడల్ క్వశ్చన్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ మోడల్ క్వశ్చన్, ఏదైనా ఒక ఇయర్ ఇచ్చి ఆ ఇయర్లో ఒక పర్టికులర్ మంత్లో పర్టికులర్ డేస్ ఎన్ని ఉన్నాయని అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ థర్స్డేస్ విల్ బి దేర్ ఇన్ సెప్టెంబర్ 2009 ఆర్ హౌ మెనీ ఫ్రైడేస్ విల్ బి దేర్ ఇన్ ఏప్రిల్ 2020 ఇలా అడుగుతూ ఉంటాడు. జనరల్గా ఒక మంత్లో ఉండే డేస్ ఎన్ని? 28 ఆర్ 29 ఆర్ 30 ఆర్ 31 డేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం కన్సిడర్ చేసుకున్న మంత్లో 28 డేస్ ఉన్నాయి అనుకోండి. 28 డేస్ అంటే ఎగ్జాక్ట్గా 4 వీక్స్ ఫామ్ అవుతున్నాయి. 4 7s ఆర్ 28, ఇంకే రోజులు మిగలట్లేదు. అంటే 4 వీక్స్లోని 4 పర్టికులర్ డేస్ డెఫినెట్గా ఉంటాయిగా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే విల్ బీ ఇన్ 4 టైమ్స్. ఇన్ ది సేమ్ వే ఒకవేళ మనం కన్సిడర్ చేసుకున్న మంత్లో 31 డేస్ ఉన్నాయి అనుకోండి. 31 డేస్ ఉంటే 4 వీక్స్ ఫామ్ అవగా 3 రోజులు మిగిలిపోతున్నాయి. 4 వీక్స్లోని 4 పర్టికులర్ డేస్ డెఫినెట్గా ఉండి ఆ మిగిలిపోయిన 3 డేస్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ డే సండే అయితే నెక్స్ట్ డే మండే, నెక్స్ట్ డే ట్యూస్డే, ఫస్ట్ డే మండే అయితే నెక్స్ట్ డే ట్యూస్డే, నెక్స్ట్ డే వెడ్నెస్డే ఇలా అవుతుంది. అంటే అన్ని రోజులు మినిమం 4 డేస్ ఉండొచ్చు లేదా మాక్సిమం 5 డేస్ ఉండొచ్చు. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఎయిదర్ 4 ఆర్ 5 అవుతుంది, అంతే తప్ప వేరే నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు. సో 4 ఆప్షన్స్లోని 2 ఆప్షన్స్ మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్ అండ్ రైట్ ఆన్సర్ తెలియాలి అంటే ప్రొసీజర్లోకి వెళ్ళాల్సిందే కదా. సో ఫస్ట్ మోడల్ క్వశ్చన్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. హియర్ మై క్వశ్చన్ ఇస్, హౌ మెనీ ఫ్రైడేస్ విల్ బి దేర్ ఇన్ ఏప్రిల్ 2020? జనరల్గా ఏప్రిల్ మంత్లో ఎన్ని ఫ్రైడేస్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయాలి అంటే అసలు ఏప్రిల్ మంత్లో ఏదో ఒక రోజు తెలిసింది అనుకోండి, దెన్ మిగిలిన రోజులను తెలుసుకోవడం ఈజీయే. కాబట్టి ఫస్ట్ ఏప్రిల్ ఏ రోజు వచ్చింది అనేది చూద్దాం. సో 1st of April 2020. సో యాజ్ పర్ అవర్ ఫస్ట్ మోడల్
1 ప్లస్ ఏప్రిల్కి మంత్ కోడ్ 6 0336 కాబట్టి 6 ఇక్కడ ఈ 20 కన్సిడర్ చేసుకుంటున్నా ఇయర్ అండ్ దిస్ 2020 కమ్స్ అండర్ 21st సెంచరీ 21st సెంచరీని 4 తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ 1 కి కరెస్పాండింగ్ గా కోడ్ 6 అండ్ ఇయర్ ఈ 20 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చెప్పాలి దాన్ని లీప్ నెంబర్ అంటాం సో 20 ని 4 తో డివైడ్ చేస్తే 5 4s విల్ బి దేర్ సో 5 అనేది లీప్ నెంబర్ అవుతుంది మొత్తం యాడ్ చేస్తే 1 + 6 7 7 + 20 27 + 6 33 + 5 38 ఆడ్ డేస్ అంటే 38 ఆడ్ డేస్ ఉండే ఛాన్స్ లేదు దెన్ అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి 38 ని 7 తో డివైడ్ చేస్తే 5 వీక్స్ ఫామ్ అయిపోయి 3 మిగిలిపోతుంది సో హియర్ 3 ఆడ్ డేస్ కి రెడ్యూస్ అయింది సో 3 ఆడ్ డేస్ అంటే ఇది ఏ రోజు అవ్వాలి ఎస్ ఇఫ్ దిస్ ఇస్ 3 ఆడ్ డేస్ ఇది ఏ రోజు అవుతుంది వెడ్నెస్డే సో దిస్ పర్టికులర్ ఫస్ట్ డేట్ విల్ బి ఆన్ వెడ్నెస్డే అంటే ఏప్రిల్ మంత్ ఏ రోజుతో స్టార్ట్ అవుతున్నట్టు వెడ్నెస్డే తో స్టార్ట్ అవుతున్నట్టు సో వెడ్నెస్డే తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి కావాల్సింది ఫ్రైడే ఎప్పుడు వచ్చింది అని సో నెక్స్ట్ సెకండ్ ఎప్పుడు వస్తుంది థర్స్డే థర్డ్ ఎప్పుడు వస్తుంది ఫ్రైడే సో థర్డ్ విల్ బి ఆన్ ఫ్రైడే నెక్స్ట్ ఆఫ్టర్ 7 డేస్ మళ్ళీ ఫ్రైడే వస్తుంది కాబట్టి 10th ఫ్రైడే అవుతుంది ఆఫ్టర్ 7 డేస్ మళ్ళీ 17th ఫ్రైడే అవుతుంది ఆఫ్టర్ 7 డేస్ మళ్ళీ 24th ఫ్రైడే అవుతుంది ఆఫ్టర్ 7 డేస్ మళ్ళీ 31st ఫ్రైడే అవుతుంది సో మొత్తం ఎన్ని ఫ్రైడేస్ ఉన్నట్టు ఈ మంత్ లో 1 2 3 4 అండ్ 5 సో ఆన్సర్ ఇస్ 5 కరెక్ట్ అని ఒక్కసారి చెక్ చేసుకోండి మరి హియర్ 3rd 10th 17th 24th 31st here we have to be very careful at number of days in this given month ఏప్రిల్ లో టోటల్ గా ఉండే రోజులు ఎన్ని రోజులు ఉంటాయి ఏప్రిల్ మంత్ టోటల్ గా 30 డేసా 31 డేసా ఎవరో 31 ఉంది కదా అన్నారని చెప్పేసి 31 అని ఫిక్స్ అయిపోకండి హియర్ ఏప్రిల్ మంత్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 30 డేస్ సో 31st అనేది పాసిబిలిటీస్ ఉన్నాయా ఏప్రిల్ లో లేదు సో దిస్ విల్ బి ది రాంగ్ సో అవర్ ఆన్సర్ షుడ్ బి 1 2 3 4 ఓన్లీ 4 ఫ్రైడేస్ విల్ బి దేర్ ఇన్ ఏప్రిల్ 2020 అంటే ఒకవేళ మీరు కంగారుగా త్వరగా చేశారు అనే ఉద్దేశంతో 31st కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 5 ఫ్రైడేస్ ఉన్నట్టు అక్కడ ఫస్ట్ ఆప్షన్ లో రెడీగా ఉంటుంది పాజిటివ్ మార్క్ పోను నెగిటివ్ మార్క్ వచ్చేస్తుంది సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎట్ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ గివెన్ మంత్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ మంత్ లో ఎన్ని రోజులు ఉంటాయి అనేది మాత్రం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి అంటే ఇప్పుడు 31st ఉండదు 30 వరకే ఉంటుంది కాబట్టి ఈ 31st అనేది ఏంటి నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ డే అని దాని అర్థం సో హియర్ ఏప్రిల్ తర్వాత మే ఆ మే ఫస్ట్ అనేది మళ్ళీ ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది అని దీని అర్థం రైట్ సో ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ హౌ మెనీ ఫ్రైడేస్ విల్ బి దేర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రైడేస్ విల్ బి 4 దిస్ ఈజ్ రిక్వైర్డ్ థింగ్ హియర్ సో ప్రాక్టీస్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగిలిన కాన్సెప్ట్స్తో క్యాలెండర్స్ పార్ట్ 4 తో మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ సీ యూ బై బై